సుప్రీం చీఫ్ జస్టిస్కే బాగా కోపం వచ్చినటువంటి సంఘటన ఏంటంటే లాలో 2 రకాల కోర్సులు ఉంటుంది. 5 ఏళ్ల కోర్సు, 3 ఏళ్ల కోర్సు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత జరిగేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటుందో అది 5 ఏళ్ల కోర్సుకి సంబంధించి లాసెట్టే, దానికైనా సరే దీనికైనా రాసేది. లాసెట్ 3 years, లాసెట్ 5 years. లాసెట్ 5 years ఇంటర్మీడియట్ అయిపోయాక చేస్తే 5 years అవుతుంది. అందులో డిగ్రీ ప్లస్ దీని కిందకి వస్తుందన్నమాట. అదే లాసెట్ డిగ్రీ పూర్తయిన తర్వాత చేస్తే 3 సంవత్సరాల కోర్సు, అది 5 years. అది డిగ్రీ అయిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందులో లాయర్ల కొరత ఎక్కువైపోతుంది కాబట్టి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా 3 ఏళ్ల లా కోర్సు చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇందులో ఆలోచించడానికి ఏం లేదు, ప్రస్తుత కోర్సు విధానం సరిగ్గానే ఉందని తేల్చెప్పింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఇది వేసినటువంటి ఆయన పద్దాక పిటిషన్లు వేసే న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాన్ని తోసిపుచ్చుతూ ఇంకెందుకు అసలు 3 ఏళ్ళు కూడా ఎందుకు, హై స్కూల్ పూర్తవగా నేరుగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ నేరుగా. వాస్తవానికి న్యాయ విద్యకి 5 ఏళ్ల కోర్సు కూడా తక్కువ అయితే ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తుంది, దీని మీద ఆలోచించడానికి ఏం లేదు. ఇక ప్రస్తుతం జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో 70% మంది మహిళలు ఉన్నారు, రాబోయే రోజుల్లో మరింత మంది ఇందులో చేరతారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అయిపోతుంది అన్ని సంవత్సరాలంటే అంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.